ఓరుగల్ 9 న్యూస్ కి స్వాగతం। సింగర్ కల్పన రాఘవేంద్ర ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది। ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఆసుపత్రి నుండి ఓ వీడియో రిలీజ్ చేసింది। తన భర్తపై మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై స్పందించింది। కేవలం పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతో టాబ్లెట్స్ వేసుకున్నట్లు కల్పన మీడియా ద్వారా చెప్పుకొచ్చింది। అలాగే తన భర్తపై మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయకండి అంటూ కల్పన రిక్వెస్ట్ చేశారు। వీడియో ద్వారా కల్పన మాట్లాడుతూ నా గురించి నా భర్త గురించి ఒక తప్పుడు వార్త ప్రసారం అవుతుంది। ప్రస్తుతం నా వయసు 45 సంవత్సరాలు। ఈ వయసులో కూడా PhD LLB చేస్తున్నాను। ఇదంతా నా భర్త సహకారం వల్లనే చేయగలుగుతున్నానని కల్పన చెప్పారు। అలాగే మ్యూజికల్ ఫీల్డ్లో చాలా ఈవెంట్స్కి వెళ్లాల్సి వస్తుంది। చాలా రోజులుగా మ్యూజికల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడంతో నిద్ర పట్టకపోవడంతో ఇలా వేసుకున్నానని కల్పన చెప్పుకొచ్చారు। నేను మీ కల్పన రాఘవేందర్ని। న్యూస్ లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది। దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐఎమ్ 45 years old। ఈ ఏజ్ లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను, అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల। సో చాలా విషయాలు చేస్తున్నాను। అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్। I'm trying to do different kinds of concerts. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు। చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను। సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు। ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను। రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటించారు। వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి లోకేష్ చెప్పారు। శాసనసభలో ఆయన మాట్లాడారు। విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు। వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు। IB స్కూళ్లు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది। వీటి ఏర్పాటుకు నివేదిక తెప్పిస్తామని 5 కోట్లు ఖర్చు చేసింది। 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని నేను బలంగా విశ్వసిస్తాను। ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం ఉందని, 10,000 స్కూళ్లలో దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు। ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష। జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష। ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్, ఉపాధ్యాయులు డైరెక్ట్ వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు। సీనియారిటీ లిస్ట్ లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా DO గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు। ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి కేబినెట్, ఈ రోజు కేబినెట్ కాదు వచ్చే కేబినెట్ కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష। అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మాకు చాలా క్లారిటీ ఉంటుంది। ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు। లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది। అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష। ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష। జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష। ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్, ఉపాధ్యాయులు డైరెక్ట్ వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు। సీనియారిటీ లిస్ట్ లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా DO గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు। ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి కేబినెట్, ఈ రోజు కేబినెట్ కాదు వచ్చే కేబినెట్ కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష। అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మాకు చాలా క్లారిటీ ఉంటుంది। ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు। లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది। అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష। ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి
టీచర్ సీనియారిటీ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు మేము సిద్ధమే, కానీ పనికిరాని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ అని నినాదంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పారు. బీజేపీ అభ్యర్థుల విజయం తెలంగాణ సమాజం, ఆత్మ బలిదానాలు, ఉద్యోగులు, టీచర్లు, పట్టభద్రులకే అంకితమన్నారు. ఈ విజయాన్ని తాము మరింత బాధ్యతగా భావిస్తూ భవిష్యత్తులో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో గురువారం బీజేపీ ఆఫీసులో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. గెలిచిన అభ్యర్థులు మాల్కా కుమ్రయ్య, అంజిరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 37% మంది బీజేపీకి మద్దతిచ్చారని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ బీజేపీ అని భావిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించామని, 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 కీలక స్థానాలను కైవసం చేసుకున్నామని వివరించారు. అఖండ విజయాన్ని కట్టబెట్టినటువంటి తెలంగాణ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి హక్కున చేర్చుకొని అఖండ విజయాన్ని కట్టబెట్టినటువంటి తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, విద్యావంతులకు, పట్టభద్రులకు, మేధావులకు, తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయులకు, తెలంగాణ సమాజానికి అంకితం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడి అంకిత భావంతో పనిచేశారు కాబట్టే, తెలంగాణ సమాజము ఆదరించింది కాబట్టే ఈరోజు గొప్ప ఫలితాలను ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో చేకూరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు 2 స్థానాలు ఏకకాలంలో రావడము, అందులో తెలంగాణలో ఉన్నటువంటి 3 ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలుంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీ, అందులో బీజేపీ గతంలో 1 సీటు, ఇప్పుడు 1 సీటు సంపాదించడం జరిగింది. పట్టభద్రులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చడం జరిగింది. మనకందరికీ తెలుసు, గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆదరించారు. 8 స్థానాలలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విజయం చేకూర్చడం జరిగింది. 37% పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేసినటువంటి వాళ్ళలో 37% భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 75 లక్షలకు పైగా ప్రజలు బీజేపీని మరి మద్దతు ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది నెలల లోపలనే భారతీయ జనతా పార్టీకి మద్దతు కట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి మరి కాంగ్రెస్ తో సమానంగా సీట్లు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని గత పార్లమెంట్ ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. మరి ఇప్పుడు జరిగినటువంటి 3 స్థానాల్లో కూడా మరి 2 స్థానాలు కీలకమైనటువంటి స్థానాలు, అందులో ఒక పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం అది గతంలో, ఆ స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీకి అందించి మరొకసారి తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే ఉంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు. అవినీతితో, అక్రమాలతో, అహంకారంతో ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసిందనే విషయము మరొకసారి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది. ఏప్రిల్ 27 నాడు బీఆర్ఎస్ బహిరంగ సభ, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమైన అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభకు సన్నాహ సమావేశాలు చేశారు.
హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి. 9949122072, 949485960915412612 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. మైనింగ్ రంగంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించే దిశగా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం బేగంపేటలో మైనింగ్లో మహిళా పాత్ర అనే అంశంపై జరిగిన కార్యక్రమానికి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ పురుషాధిక్య పరిశ్రమల్లో మహిళలకు సమాన అవకాశాలు సృష్టించాలని మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మైనింగ్ రంగంలో మహిళలు విలువైన సహకారాలను గుర్తిస్తామన్నారు. కేంద్ర మైనింగ్ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ మైనింగ్లో మహిళా నిపుణుల అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ధన్యవాదములు మేడం, థ్యాంక్ యూ సో మచ్. Recognizing and building a mining industry that is inclusive, equitable and future ready. Work and similarly we would like Srimati Farida Nayak ji, Principal Secretary Industries, Government of Gujarat, Srimati Mamata Verma ji, Dr. Pavani ji, Principal Veeranari Chakali Ailamma Women's University Hyderabad, Supriya Rai ji, Kutch Copper Limited Gujarat, yes Sumanti ji, Chief Operating Officer, और बंडा कार्तिका जी, Hyderabad Former Mayor, and Mr. Bal. होम मिनिस्ट्री में MOS के नाते, मिनिस्टर के नाते जब जिम्मेदारी संभालता था, मैं बॉर्डर एरिया में घूमता था, बनकर अधूरी थे. वुमेन एम्पावरमेंट टुडे, प्रधानमंत्री आवास योजना के तहत जो घर दिया है उसका असली का हकदार उस घर का हमारे, और खासकर एयरफोर्स में हो, नेवी में हो, आर्मी में हो, पैरामिलिट्री में भी हो और पुलिस में भी हो. मैं कोल इंडिया को वुमेन लीडरशिप प्रोग्राम के लिए भी बधाई देता हूं. इसके द्वारा माइनिंग सेक्टर में लीडरशिप रोल्स में भी स्पेशल ट्रेनिंग और मेंटरशिप दिया जा रहा है. वुमेन एम्प्लॉयज को मौका देने के लिए हमारी प्राइवेट सेक्टर में भी पार्टनर्स भी आगे बढ़ रही हैं. मैं अभी
कोल इंडिया का 50 ईयर सेलिब्रेशंस, गोल्डन जुबली सेलिब्रेशंस में पार्टिसिपेट किया हूं। मैं हमारा माइनिंग मिनिस्ट्री, कोल मिनिस्ट्री दोनों को హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మహిళలు వెనుకబడి లేరని, అన్ని రంగాల్లో ముందు నిలుస్తున్నారని అన్నారు. ముందు తరాలతో పోల్చుకుంటే విభిన్న రంగాల్లో ముందుకొస్తున్నారని, కలెక్టర్లు, పోలీసులు తదితర ఉద్యోగాలు మొదలుకొని ఆకాశం వరకు మహిళలు ఎన్నో అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలు ఎందులోనూ తీసిపోరని, ఉద్యోగులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, అందుకు కలెక్టర్లు తదితర ఎంతో మంది ఉద్యోగులు ఆదర్శమని అన్నారు. ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే సమాజం ఎంతో ముందుకు వెళ్తుందని, సమస్యలు ఎదురైనప్పుడే మహిళలు ధైర్యంగా పోరాడాలని అన్నారు. అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ మీకు అందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 3 days ఇక్కడున్న మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ స్కిల్లే కాకుండా మిగతా అన్ని రంగాల్లో వాళ్ళ స్కిల్స్ అండ్ కెపాసిటీస్ చూపించడం జరిగింది. స్పోర్ట్స్లో అవ్వచ్చు, కల్చరల్స్లో అవ్వచ్చు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడంలో ఆర్గనైజేషన్ స్కిల్స్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా ముందుకొచ్చి చాలా ఎంతూజియాజంతో మీరందరూ పార్టిసిపేట్ చేయటం, ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ థింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ కమింగ్ ఫార్వర్డ్. ఇక్కడ ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైతే వర్క్ చేస్తూ, అది కూడా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తూ ఇంత సక్సెస్ఫుల్గా, కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్లో, కొంతమంది ఇంకా కింద లెవెల్స్లో పనిచేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడలే మనకి సొసైటీలో. బికాజ్ మీరందరూ కూడా కష్టపడి చదువుకొని ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి ఈరోజు మీరందరూ కూడా సోషల్ సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సొసైటీలో ఒక రోల్ మోడల్ ఈరోజు. సో మోస్ట్లీ ఆఫీస్ బేరర్స్ అందరూ మేల్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని విమెన్స్ డే అనేది ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ టీజీఓస్. ఆల్సో మా మదర్తో మాట్లాడుతున్నప్పుడు షీ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ విమెన్స్ డే అనేది ఏ రోజైతే మెన్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారో అదే మనకి కరెక్ట్ ఉమెన్స్ డే అవుతుంది అని చెప్పి. ఆల్ ది ఆఫీస్ బేరర్స్ మెన్ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ విమెన్స్ డే అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నందుకు ఐ వుడ్ రియలీ లైక్ టు కన్వే మై రిగార్డ్స్ టు ఆల్ ది ఆఫీసర్స్ ప్రెజెంట్ హియర్. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆపర్చునిటీస్ అవైల్ చేసుకొని ఈరోజు వర్క్ చేస్తున్నారో దాంట్లో ఇంకా పెద్ద ఎత్తుకి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సిండేది సపోర్ట్ ఒకటి, సేఫ్టీ ఒకటి. సో ఈ 2 ఆస్పెక్ట్స్లో మనకి ఆఫీసర్స్లో మనకి మేల్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఆర్ లేడీ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఈ 2 ఆస్పెక్ట్స్లో మనం ఎన్ని స్టెప్స్ అయితే తీసుకుంటామో, ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటామో మనం. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని హన్మకొండ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సునీతతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి కలెక్టర్ ప్రావీణ్య, డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, సునీత పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అమ్మాయిలు పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని, బాలికలు ఆత్మస్థైర్యంతో జీవించాలని, ముందుకు సాగాలని, విద్యార్థినులు చదువులు, ఉద్యోగాల్లో ముందు నిలవాలని అన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉన్నత సేవలు అందించే వృత్తిలో నర్సింగ్ ఒకటని, క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవలు అందించడంలో నర్సింగ్ సేవలు ఎంతో ప్రాముఖ్యమన్నారు. మహిళా దినోత్సవ నేపథ్యంలో మహిళా కళాశాలల విద్యార్థినులు అద్భుతంగా నృత్యాలు చేశారని, ప్రభుత్వ దినోత్సవ వేడుకల్లో చాలా బాగున్నాయని అన్నారు. Itself is a live example of what all women can do, and there is nothing that women cannot do. I wanted to speak to a few of you because this is the first time I'm coming to your college. That you are inspired by, it could be somebody in your own life, or it can be some other personality that you've read about, or anything that you've read which has inspired you in your journey. You can raise your hand and just speak from wherever you are. Inspiration ante I learned from my mother. The most everything first inspiration ever ante mother. I feel very blessed. Beginning of your careers, and even in the future, there will always be doubts on your capabilities, whether you'll be able to achieve something, whether you'll be able to deliver in a particular job, in a professional setup, etc. But most importantly, you need to believe in yourself first. There will always be a self-doubt. అందరూ చేయగలుగుతారా అని ప్రతి ఒక్కరు అయ్యేసరికి మీరు కూడా అనుకుంటారు, అవును నేను చేయగలుగుతానా, వేరే చోటుకి వెళ్ళి పని చేయగలుగుతానా, వేరే ఇంకొక చోట్లో ఒకదాన్ని హాస్టల్లో ఉండగలుగుతానా, కొత్త జాబ్ కొత్త సిటీ చేయగలుగుతానని చాలామంది మీరే డౌట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ నీడ్ టు బిలీవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.